బ్రహ్మచారి రూపములో ఉన్న శివునికి పార్వతి తపమునకు గల కారణములను వివరిస్తున్న చెలికెత్తే శ్రీ కుమార సంభవం స్కందోత్పత్తి 7వ భాగము. ఆశ్రమమునకు వచ్చిన బ్రహ్మచారి పార్వతితో నీ హోమము కొరకు సమిధలు, ఎండు రావి పుల్లలు, దర్భలు ఇక్కడ సమృద్ధిగా దొరుకుతున్నాయా? నీకు స్నానము చేయుటకు తగినంత నీటి వసతి ఉన్నదా? శక్తి కొలది నీవు తపస్సును ఆచరించుచున్నావా? ఎందుకంటే శరీరమే ధర్మ సాధనములలో మొదటిది కదా. శరీరము, వాక్కు, బుద్ధి, ధనము తదితర బహు అవయవముల చేత ధర్మము సాధించబడుచున్నది. ధర్మ సాధనకు పైన పేర్కొనబడిన అన్నిటిలోనూ శరీరమే ముఖ్య సాధనము. శరీరం ఉన్నప్పుడే ధర్మార్థ కామ మోక్షములను పురుషార్థ చతుర్వర్గము సాధించుకొనవచ్చును. కనుక శరీరమును రక్షించుకొనవలసి ఉండును అంటూ తన సంభాషణను ఇంకా ఇలా కొనసాగిస్తున్నాడు. తరువాత ఏమి జరిగింది? ఓ తపోధనురాల, స్నేహధర్మము వలన మిక్కిలి శాంత స్వభావురాలవైన నిన్ను బ్రాహ్మణ చాపల్యముచే ఒక ప్రశ్న అడిగేదను. రహస్యము కాకున్నచో నాకు సమాధానమీయుము. ఓ పడతి, నీవు హిరణ్య గర్భుని యొక్క వంశములో పుట్టినావు. ముల్లోకముల యందలి సౌందర్యమును ఒక చోటికి చేర్చి బ్రహ్మ నీ శరీరమును వలచినాడు. నీకున్న సంపదలు, ఐశ్వర్యమా చెప్పలేనటువంటివి. పోనీ వయస్సా, నిండు నూతనమైన యవ్వనములో ఉన్నావు. నీవు చేయుచున్న తపస్సునకు ఫలము ఇంతకు మించిన ఏముండును? ఇంకా ఏమి కోరి నీవు ఈ తపమును ఆచరించుచున్నావో చెప్పుము. శరీరమును కష్టపెట్టు ఈ తపశ్చర్యకు నీవెందుకు పూనుకున్నావో, దీని వలన ప్రయోజనమేమో నాకు అర్థము కాకున్నది. పార్వతి, నీవు స్వర్గలోక నివాసమును కోరుకునుచున్నావా? అట్లయితే ఈ తపక్లేశము వ్యర్థము. ఏలయనగా నీ తండ్రి యొక్క ప్రదేశములన్నీ దేవభూములైన స్వర్గసీమలే కదా. ఒకవేళ అట్లు కాక వరుని కోరి తపం ఆచరించుచున్నావా? అదియును వ్యర్థమే. ఎందుకంటే రత్నమును కావలసిన వాడే వెతుక్కుంటూ రావాలి, కానీ ఎక్కడైనా రత్నమే నన్నెవరు స్వీకరిస్తారా అని వెతుక్కుంటూ వెళ్ళదు కదా. అయినా ఎందుకో నీ వేడి నిట్టూర్పులను గమనించినట్లయితే నీ వరుని తపఫలముగా కోరుతున్నావనిపిస్తోంది. ఓ లలన, ఇంకా ఎంతకాలము ఈ విధముగా తపస్సు చేయుచు కష్టపడతావు? నేను కూడా బ్రహ్మచర్యాశ్రమములో తపస్సును ప్రోగు చేసి ఉంచితిని. దానిలో సగభాగమును నీకిస్తాను. దానితో నీ కోర్కెను సాధించుకొనవచ్చును. ఇంతకు ఆ వరుడెవరో నేను బాగుగా తెలుసుకొనగోరుచున్నాను. ఆశ్రమములోనికి ప్రవేశించి ఈ విధముగా అడుగుచున్న బ్రహ్మచారికి తన మనసులోని మాటను పార్వతి సిగ్గుచే సమాధానము చెప్పలేక తన ప్రక్కనే ఉన్న చెలికెత్తతో నీవు చెప్పమని సంజ్ఞ చేసింది. ఆ చెలికత్తె బ్రహ్మచారితో ఈ విధముగా చెప్పడము ప్రారంభించింది. ఈ పార్వతీదేవి ఐశ్వర్యవంతులైన ఇంద్రుడు మొదలైన దిక్పాలులను తిరస్కరించి మన్మధుని అణిచి సౌందర్యముచే వంచింప శక్యము కానివాడు, పినాకము అను ధనుస్సును చేత ధరించిన వాడును అగు శివుని భర్తగా పొందగోరుచున్నది. రాత్రిలో 3 పాళ్లు గడిచాయి. మిగిలిన తెల్లవారు సాముకాలమునందు అంతవరకు నిద్రపట్టక అప్పుడే ఒకంత కన్నులు మూసుకుని అంతలోనే తన ప్రాణనాథుడైన ఈశ్వరుడు వచ్చి వెళ్ళిపోతున్నట్లుగా భావించి, స్వామి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటూ కనిపించని ఈశ్వరుని పిలుస్తూ మేలుకుంటుంది. జ్ఞానులందరూ నిన్ను సర్వాంతర్యామివి అంటారు కదా. అటువంటప్పుడు
నీ యందు అనురాగము కలిగిన నన్ను ఎలా గుర్తింపలేకున్నావు అనుసు తాను స్వయముగా గీచిన చిత్రపటములో ఉన్న శివుని ఆ అమాయకురాలు ఏకాంతమున ప్రశ్నిస్తుండేది. అంతేకాదు, ఈ పార్వతీదేవి జగన్నాథుడైన ఈశ్వరుని పొందుటకు వేరే ఉపాయము లేక తన తండ్రియగు హిమవంతుని అనుమతిని పొంది చెలులమైన మాతో కూడి తపస్సు చేసుకొనుటకై ఈ తపోవనమునకు వచ్చినది. పార్వతి స్వయముగా నాటిన విత్తనములు ఆమె చేయుచున్న తపస్సునకు సాక్షులై పెరిగి పుష్పించి ఫలించుచున్నవి. కాని హరునిపై ఉన్న ఆమె కోరిక అన్న విత్తనము మాత్రము కనీసము మొలకెత్తనైనా లేదు. ఇన్ని విధములుగా ప్రార్థించినా కూడా దుర్లభుడైన శివుడు వాన లేకపోవుట వలన ఎండిపోయిన పంట చేను వలె ఎన్నటికి అనుగ్రహించునో మాకు అర్థమవుటలేదు. ఈ విధముగా పలికిన ఆ చెలికెత్త మాటలను విని బ్రహ్మచారి రూపములో ఉన్న ఈశ్వరుడు పార్వతికి తన యందు కలిగిన అభిమానమునకు మనస్సులో కలిగిన సంతోషమును బయటకు కనబడనీయకుండా, పార్వతి, నీ చెలికెత్త చెప్పినదంతయు నిజమేనా అని పార్వతిని ప్రశ్నించాడు. అప్పుడు పార్వతీదేవి సిగ్గును అతి కష్టము మీద నిగ్రహించుకుని మితమైన పలుకులతో ఈ విధముగా పలికింది. ఓ వేదవిదుడా, నీవు మా చెల్లి నుండి విన్నదంతయు నిజమే. ఈశ్వరుని పొందుట ద్వారా ఉన్నత స్థానమునందుకొనుటకు నేను ఉత్సాహపడుచున్నాను. అటువంటి గొప్ప పదవిని పొందుటకు తపస్సే సాధనమని నిశ్చయించుకున్నాను. ఏది ఏమైనను కోర్కెలకు చేరరాని విషయము అంటూ ఉండదు కదా. మరి ఈశ్వరునకు నాపై అనుగ్రహము ఎన్నడు కలుగునో, అతడు నన్ను తన భార్యగా ఎన్నటికి స్వీకరించునో అర్థము కాకున్నది. ఈ విధముగా పలికిన పార్వతి పలుకులను విని బ్రహ్మచారి రూపమును ధరించి వచ్చిన పరమేశ్వరుడు ఆమెతో ఈ విధముగా పలుక సంసిద్ధుడయ్యాడు. మరికొంత కథా వివరము నా తరువాతి భాగములో.